ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరు మాకిచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ఆయన. సర్వశక్తిమంతుడా, మీ కృపలో మీ కాపుదలలో మమ్మల్ని నిత్యం కాపాడుతూ ఈ ప్రకృతి ఒడిలో పెట్టి ఈ సుందరమైన ప్రకృతిని ప్రభువా మా నిమిత్తమై మీరు ఎంతో కష్టపడి సృష్టించి ఈ సృష్టిలోని అందాలన్నీ ప్రభువా మేము అనుభవించి ఇంత గొప్ప సృష్టినిచ్చిన దేవుడవు నీవేనని తెలుసుకోవాలని ప్రభువా ఎన్నో కలలు కానీ ఎన్నో కోట్ల సంవత్సరాలుగా మీరు కన్న కలలన్నీ ఈనాటి ప్రపంచానికి తెలియక సృష్టికర్తమైన నిన్ను మర్చిపోయి జీవిస్తూ ఉన్న ఈ పరిస్థితులలో మీ గురించి మీరు మా నిమిత్తమై నిర్మించిన యొక్క సుందరమైన సృష్టిని గురించి ధ్యానం చేసుకొనుచుండగా మాకు సహాయం చేయండి. ప్రపంచానికి మీ మాటలు వెళ్ళాలి, మీ ఉనికి ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో ప్రభువా చేస్తున్న యొక్క ప్రయత్నం గొప్పగా ఫలింపచేయండి. ప్రారంభం నుంచి చివరి వరకు ఈ కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండాలని ఆశపడుతూ క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ధ్యానించుకుందాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. దేవుని అదృశ్య లక్షణములు దేవుడు సృష్టించిన జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను చూసి ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడు అని దేవుడు తన పరిశుద్ధ గ్రంథము ద్వారా ప్రపంచానికి తన ఆలోచనలను ప్రపంచానికి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈనాటి ఆధునిక మనుషులకు జ్ఞానం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే మనుషుడు ప్రకృతి ఒడిలో ఉండి ప్రకృతిని నిత్యం అనుభవిస్తూనే ఇంత సుందరమైన ప్రకృతిని ఇచ్చిన దేవుడు ఎవరు అని దేవుడి గురించి ఆలోచించకపోవడం విడ్డూరం. మనము గాలిని పీల్చుకుంటున్నాం, నీరు తాగుతూ ఉన్నాం, వెలుతురును అనుభవిస్తూ ఉన్నాం. ప్రకృతిలో ఉన్న అవన్నీ కూడా మనిషి ఈనాడు అనుభవిస్తూ ఉన్నాడు. ఏది వదిలిపెట్టక మనుషుడు ఈ లోకాన్ని అనుభవించాలి అనే ఆలోచనతో ఈనాడు జీవించుట మనం చూస్తూ ఉంటున్నాం. భూమి మీద ఉన్న మనిషి వేరే గ్రహాలలోకి తొంగి చూస్తున్నాడు. చంద్రునిపై ఏముందని, అంగారకుడిపై ఏముందని, ఆ పక్కనే ఉన్న మరొక గ్రహంపై ఏముందని, ఇలా మనిషి నిత్యం అన్వేషిస్తూనే ఉన్నాడు. భూమిపై జరిగే అనేకమైన మార్పులకు కారణమేంటి? ఈ భూమిపై జరిగే అనేకమైన ప్రకృతి వైపరీత్యాలకు కారణమేంటి? భూమిపై వాతావరణంలోని మార్పులేంటి? ఎప్పుడు తుఫాను వస్తుంది, ఎప్పుడు భూకంపాలు వస్తాయని మనుషుడు ఈనాడు శాటిలైట్ వ్యవస్థను తయారు చేసుకొని ఆకాశంలోనికి పంపి నిత్యం అవి పంపించే ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేసుకొని వాటిని ప్రపంచానికి తెలియపరుస్తుంది. ఈనాడు నాసా, ఒక ఇస్రో, వారి పని ఏంటంటే ఖగోళంలో మార్పులు ఏం జరుగుతూ ఉన్నాయి, మన భూమికి దగ్గరగా ఒక గ్రహశకలం వస్తుందని అప్పుడప్పుడు మనకు
న్యూస్లలో వినిపిస్తూ ఉంటుంది. భూమికి దగ్గరగా ఒక గ్రహశకలం వస్తుంది, ఆ గ్రహశకలం ఢీకొంటే చాలా ప్రమాదం ఈ లోకానికి పొంచి ఉంది అని ఇలాంటి వార్తలు మనము అప్పుడప్పుడు టీవీలలో వింటూ ఉంటాం. ఆ గ్రహశకలము వచ్చింది, అయితే హిందూ మహాసముద్రంలో పడిపోయిందని లేదా అరేబియా సముద్రంలో పడిపోయిందని ఇలాంటి వార్తలు మనము వింటూనే ఉంటాం. ఇదంతా కూడా భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు, శాటిలైట్స్ ద్వారా ఇస్రో కానివ్వండి, నాసా కానివ్వండి, ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పటికప్పుడు గ్యాదర్ చేస్తూ ఉన్నారు. భూమి చుట్టూ అవి తిరుగుతూనే ఉంటాయి. భూమి చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటే శాటిలైట్ వ్యవస్థ నుంచి ఎల్లవేళలా తీసుకుంటూనే ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఇస్రో. దేవుని ప్రియ బిడ్డలారా, విచిత్రమైన విషయం ఏంటంటే ఇంత అందమైన ప్రకృతిని నిత్యం జూమ్ కెమెరాల ద్వారా చూస్తూ అనుభవిస్తున్న మనుషుడికి దేవుడు ఎందుకు అర్థం కాలేడు? దేవుడు ఎందుకు అర్థం కాలేడు అనేది ప్రశ్న. ఇన్ని ఇచ్చిన అతను ఎవరు? మంచు కొండలు చేసిన అతను ఎవరు? పర్వతాలు చేసిన అతను ఎవరు? సముద్రాలు చేసి మహాసముద్రాలు చేసిన ఆయన ఎవరు? భూమి చుట్టూ ఓజోన్ పొరను చేసి చక్కని వాతావరణాన్ని ఇస్తున్న ఆయన ఎవరు అని మనుషుడు ఆలోచించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇన్ని అనుభవిస్తున్న మనుషుడు ఎందుకో అతను పరిధి దాటి వెళ్ళలేకపోవడం చాలా దయనీయ స్థితి. దేవుడు మనిషికి అర్థం కావాలంటే దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఒక చిన్న క్లూ ఇచ్చాడు. నేను చేసిన వస్తువులు చూశారు, భూమి, చంద్రుడు, సూర్యుడు, మీరు జీవిస్తున్న సౌర కుటుంబంలోని కొన్ని ప్లానెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పాల పుంత నక్షత్ర మండలంలో నేను పెట్టాను కదా. ఒకసారి వాటిని మీరు చూస్తున్నారు కదా, మీరు వాటి గురించి పరిశోధనలు చేస్తున్నారు కదా, వాటిని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే నేను అర్థమవుతాను అని దేవుడు తన పరిశుద్ధ గ్రంథము ద్వారా, ది హోలీ బుక్, ది బైబిల్ ద్వారా ఈ ప్రపంచానికి చిన్న క్లూ ఇచ్చాడు. నేను అర్థం కావాలంటే ముందు నేను సృష్టించిన వాటిని మీరు చూడండి, నేను తయారు చేసిన వాటిని చూడండి అని దేవుడు ఈ ప్రపంచానికి సవాల్ విసిరాడు. ప్రకృతి ఒడిలో ఉన్న మనుషుడు నిజంగా ఒక్కసారి ఫస్ట్ టైం ఎవరే కానీ ఆకాశాన్ని చూస్తే ఖచ్చితంగా బిత్తరబోతారు. ఫస్ట్ టైం ఆకాశాన్ని చూసిన వ్యక్తి ఎంత గాబరా పడిపోతాడో తెలుసా? ఏంటబ్బా ఇంత ఎత్తుగా ఉంది, ఒక్క సపోర్టు లేదు, ఏంటబ్బా ఇంత ఎత్తుగా ఉంది, మా పైన పెద్ద బ్లూ కవర్, స్కై బ్లూ రౌండ్ ఆకారంలో మా పైన ఏదో పెద్దది ఉంది, దీనికి ఒక పిల్లరు లేదు, దీనికి ఎలాంటి సపోర్ట్స్ లేవు ఈఫిల్ టవర్స్కి ఉన్నట్టుగా అని ఫస్ట్ టైం ఎవరే కానీ మనసు పెట్టి ఆకాశాన్ని చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. కానీ ఎందుకో మనుషుడు ఆలోచించుటలేదు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ అవకాశం మనకు మళ్ళీ రాదు. అనేక పర్యాయాలు చెప్పాను, మనం ఈ లోకంలోనికి మళ్ళీ రాము. ఉదయం డ్యూటీకి వెళ్ళి ఇంటికి వస్తున్నాం కదా, అలా చచ్చి మళ్ళీ రాము. ఉన్నప్పుడే దేవుణ్ణి తెలుసుకోవాలి. సజీవుడైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పాతాళం పోయి మళ్ళీ రామిక, డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చినట్లుగా. అమాయక జనమా, దేవుని ప్రియ బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఆయుష్ ఉన్నప్పుడే జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను చూసి ఆలోచిస్తే నేను అర్థమవుతాను అంటున్నాడు దేవుడు. ఫస్ట్ టైం ఆకాశాన్ని చూస్తే నిజంగా ఎంత భయం వేస్తుందో. ఒక పిల్లలు లేదు, ఒక సపోర్టు లేదు, పెద్ద గొడుగులా ఉంది. మధ్యలో మేఘాలు. కొంత టైం అయిపోయిన తర్వాత మళ్ళీ చీకటి వచ్చేసింది ఏంటి?
ఫస్ట్ టైం చీకటిని చూసిన వ్యక్తి ఆలోచించే సందర్భంలోనికి మిమ్మల్ని నేను తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా ఆకాశాన్ని చూస్తే, ఫస్ట్ టైం ఎవరైనా తన జీవితంలో చీకటిని చూస్తే ఆ సందర్భం ఎలా ఉంటుందో మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం చీకటి రాగానే మనిషి భయపడిపోతూ ఉంటాడు. ఇంతవరకు వెలుతురు ఉండింది, ఇప్పుడు ఏంది చీకటి వచ్చేస్తుంది. చీకటి వచ్చేసింది, కొంతసేపటికి చిన్ని లైట్ మూన్ వచ్చేసింది. ఆ తర్వాత మూన్కు పక్కన చిన్ని మెరుకు అని మెరిసే చిన్ని లైట్స్ వచ్చాయి. ఏంటబ్బా ఈ ఆకాశం, ఈ లైట్స్ అన్నీ వచ్చాయి. పక్కనే ఒక తెల్లని బెడ్ ల్యాంపులా తెల్లని లైట్ వచ్చింది. మేము భయపడిపోకుండా అన్ని ఫస్ట్ టైం మూన్ను చూసిన వ్యక్తి, ఫస్ట్ టైం చీకటిని చూసిన వ్యక్తి, ఫస్ట్ టైం స్టార్స్ను చూసిన వ్యక్తి ఖచ్చితంగా ఆశ్చర్యపోతాడు. ఏంటిదంతా, ఎవరు పంపిస్తున్నారు ఇవన్నీ? మళ్ళీ వెలుతురు వస్తుందో రాదో, ఇక నేను చీకట్లోనే ఉండాలా అనే ఆలోచన రాక మానదు. 12 గంటలు దాటగానే మళ్ళీ మెల్లిగా సన్ రైజ్, మెల్లిగా సూర్యుడు వస్తూ ఉంటే, మెల్లిగా లైట్ వస్తూ ఉంటే, ఆ ఫస్ట్ టైము ఈ కార్యక్రమాన్ని, ఈ సృష్టి క్రమాన్ని చూసిన వ్యక్తి ఎంత తబ్బిబ్బైపోతాడో. ఇంతవరకు చీకట్లో ఉన్నాను 12 గంటలు, మళ్ళీ మెల్లిగా లైట్ వస్తుందేంటి? ఆ లైట్ వచ్చి ఫుల్ లైట్, అమ్మయ్య మళ్ళీ లైట్ వచ్చింది. ఎంత ఆశ్చర్యపోతాడు, ఎంత సంతోషపడతాడు, ఎంత గంతులు వేస్తాడు. ఎంత అందంగా ఉందే ఈ ప్రకృతిలో నేనున్నానా? పీల్చుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు, మంచి గాలి, త్రాగడానికి మంచి నీళ్ళు, మంచి వెలుతురు, ఫ్రీ, చాలా బాగుందే అని అనక మానడు. చాలా బ్యూటిఫుల్, ఇట్స్ ఎ వండర్ అని అనక మానడు. అనక మానడు. మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే ఎవరైనా సృష్టిని చూస్తే మైండ్ బ్లాక్ కావాలి. ఏంటి సూర్యుడు మెల్లిగా వచ్చి, లైటింగ్ మెల్లిగా వచ్చి, పెద్ద లైట్ వచ్చేసింది, ఫుల్ లైటింగ్. అమ్మయ్య చాలాసేపు ఉంటాడా? అసలు ఎంతసేపు ఉంటాడు? చూశాడు 12 గంటల వెలుగు. మళ్ళీ మెల్లిగా వెళ్ళిపోతూ ఉన్నాడు, ఎరిపెక్కిపోతూ ఉన్నాడు సూర్యుడు. మళ్ళీ చీకటి వచ్చేస్తుంది. ఈరోజు ఏందో తెలుసుకుందాం అనుకుంటాడు. ఫస్ట్ టైం ఈ క్రియేషన్, ఫస్ట్ టైం ఈ యూనివర్స్ను చూసిన మొదటి మనుషుడు, సృష్టిని చూసి ఆలోచించే వ్యక్తి నిజంగా ఇదంతా కూడా వండర్ అంటాడు, ఆశ్చర్యం. మళ్ళీ చీకటి వచ్చేసింది, మళ్ళీ స్టార్స్ మెరుస్తున్నాయి, మళ్ళీ వచ్చేసాడు. చల్లని ప్రశాంతమైన చీకటి. అప్పుడు అతనికి తెలిసిపోయింది, ఓహో 12 గంటల తర్వాత మళ్ళీ లైట్ వస్తుంది, మళ్ళీ ఒక పెద్ద జ్యోతి వస్తుంది, చిరజ్యోతి వెళ్ళిపోతూ ఉంది, ప్రకృతి అంతా వికసిస్తుంది. దేవుని ప్రియబిడ్డలారా, ఎంత అద్భుతమైన సృష్టిని దేవుడు చేశాడో అని మనుషుడు అనుకోకపోవడం నిజంగా విడ్డూరం. ప్రపంచం, విశ్వం ఇవన్నీ కూడా ఎంతో చక్కగా ఉంది. విశ్వం బ్యూటిఫుల్గా ఉంది. మంచు కొండలు, పర్వతాలు, గ్రహ వ్యవస్థ, సౌర కుటుంబం, భూమి. మనుషుడు ప్రకృతి ఒడిలో అనగా భూమిపై ఉన్నాడు కదా. ఈ భూమి తనకు తాను చుట్టూ తిరుగుతూ ఉంది. అలా చుట్టూ తిరిగితే ఒక రౌండ్ వేస్తే 24 అవర్స్ పడుతుందని సైంటిస్టులు తెలుసుకున్నారు. అంతవరకు ఎవరికి తెలియదు. అయితే ప్రతిరోజు 24 గంటలే అవుతుందా, ఎప్పుడైనా 40 గంటలు, ఎప్పుడైనా 50 గంటలు, ఎప్పుడైనా 60 గంటలు అవుతుందా అని ఎంక్వైరీ చేస్తే ప్రతిరోజు ఒకరోజు భూమి తన చుట్టూ తాను తిరిగి వస్తే 24 అవర్సే ఖచ్చితంగా పడుతుందని సైంటిస్టులు తెలుసుకొని నివ్వెరపోయారు.
ఇంత జాగ్రత్తగా ఎలా తిరుగుతుంది ఇది? ఎవరు తిరిగిన డ్రైవర్? అతను కనపడటం లేడేంటి? మనం నడిపే బస్సులు లేటు, మనం నడిపే ట్రైన్స్ లేటు, మనం నడిపే ఫ్లైట్స్ లేటు, మనం వెళ్ళే ఆఫీస్కు లేటుగా వెళ్తాం, మనమంతా కూడా లేట్. కానీ ప్రకృతితో భూమి తన చుట్టూ తాను తిరిగితే 24 గంటలే పడుతుందని తెలుసుకొని శాస్త్రవేత్తలు నివ్వెరపోయారు. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా, ఎంత స్పీడ్ తిరుగుతుందని ఎంక్వైరీ చేస్తే గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగం. మనం ప్రయాణించే ఫ్లైట్ మహా అయితే 500 కిలోమీటర్ల వేగమే. భూమి గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతూ ఉంటే విచిత్రం, ఆశ్చర్యపోయారు. శాస్త్రవేత్తలు తెలుసుకున్నవారు, పామరులు కాదు, జ్ఞానులు. ఇంత స్పీడ్గా తిరుగుతుందేంటి? భూమి మీద ఏమున్నాయి? ఎత్తైన పర్వతాలు. అలా తిరిగేటప్పుడు పర్వతాలు ఊడి మీద పడతా ఉన్నాయా? భూమి మీద ఏమున్నాయి? 3 వంతుల సముద్రాలు ఉన్నాయి, 3 వంతుల నీరు. ఈ స్పీడ్గా తిరిగేటప్పుడు నీరంతా భూమిపైకి రావచ్చుగా, నీరంతా భూమిపైకి వచ్చేయచ్చుగా. మనుషులేమైనా మనం ఉంటామా? మనం కట్టుకున్న బిల్డింగ్స్ ఉంటాయా? ఊడ్చుకొని పోతాయి సముద్రం ముందు, ఊడ్చుకొని పోతుంది సముద్రం. సునామీ వస్తేనే కట్టుకున్న భవనాలన్నీ కూడా నీళ్ళలో కలిసి కొట్టుకుపోయాయి. దేవుని ప్రియ బిడ్డలారా, భూమి ఇంత స్పీడ్గా తిరుగుతుందని తెలుసుకున్నాడు శాస్త్రవేత్త. ఎంత ఆశ్చర్యపోయాడు. ఇంత స్పీడ్గా తిరుగుతుంది ఏంటి? మనకు కనపడకుండా ఉంది. ఇంత స్పీడ్గా తిరుగుతూ ఉంది. మీకందరికి తెలిసిన విషయం, రైలు బండి. రైల్లో కూర్చుంటే సౌండ్ వస్తుందా రాదా? ఇంజన్ దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా సౌండ్ ఎక్కువగా వస్తుంది. ట్రైన్, బస్సులో కూర్చున్నా కూడా సైలెన్సర్ల నుంచి ఏమొస్తుంది? స్మోక్ వస్తుంది, సౌండ్ కూడా వస్తుంది. మీకు తెలుసు బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్, దానిపై పోతూ ఉంటే సౌండ్ వస్తుందా రాదా? సౌండ్ రాకపోయినా నేటి యువత సౌండ్ వచ్చేటట్లు చేసుకుంటా ఉన్నారు, చెవులు పగిలిపోయేలా. ఫ్లైట్ వెళ్ళేటప్పుడు మీరు దగ్గర నుంచి చూస్తే ఖచ్చితంగా మీ చెవులు పగిలిపోతాయి. పెద్ద శబ్దంతో అది పైకి లెగుస్తుంది, పెద్ద శబ్దం. మనిషి తయారు చేసుకున్నవి ఇవన్నీ. కానీ భూమి గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరిగినా సౌండ్ రావడం లేదేంటి? ఎంత ఆశ్చర్యం! ఎంత పెద్ద మఫ్లర్ పెట్టాడో దేవుడు ఆ గొట్టానికి. మీకు తెలుసా, సైలెన్సర్ పెట్టిన గన్స్ ఉంటాయి. ఆ గన్ పేలితే సౌండ్ రాదు. వాటి గన్ ముందు ఒకటి మఫ్లర్లా ఉంటుంది, దాన్ని తొడిగిస్తే బుల్లెట్ పెట్టినప్పుడు సౌండ్ రాదు. దేవుడి భూమికి ఎంత పెద్ద సైలెన్సర్ ఉంటే దానికి ఎంత పెద్ద సౌండ్ ప్రూఫ్ చేశాడు. నిజంగా భూమి ఫ్లైట్ సౌండ్ చేసినట్లుగా చేస్తే మనం ఉంటామా ఈ భూమిపై? మనం ఎక్కువ సౌండ్స్ వస్తే తట్టుకోలేం. ఎక్కువ సౌండ్స్ వస్తే మనం భరిస్తామా? ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ అంటారు, దయచేసి మాట్లాడకండి, మాకు పీస్ కావాలి అంటారు. భూమి నిజంగా పెద్ద సౌండ్ చేస్తూ తిరుగుతూ ఉంటే ఎవరు చేశారండి భూమి అంటారా లేదా? ప్రకృతిని ఎవరైనా అనగలరా? దాన్ని చూసి ఏం చేస్తారు? గర్వంగా చెప్పుకుంటారు. మా దేశంలో ఏముంది, ఎప్పటికీ మంచి బ్యూటిఫుల్ కంట్రీ, మా కంట్రీ బ్యూటిఫుల్ కంట్రీ బ్యూటిఫుల్లే. ఇచ్చిందెవరు? దేవుని ప్రియ బిడ్డ. చేసిందెవరు? దేవుని ప్రియ బిడ్డ. ఇంత చక్కగా భూమి ఎందుకు తిరగాలి? తన చుట్టూ తాను తిరిగితే నీకు 24 గంటలు వస్తుంది నీ జీవిత కాలంలో. ఈ భూమి చంద్రుని చుట్టూ తిరిగి వస్తే నిలబడుతుంది 1 మంత్. ఈ భూమి, ఈ చంద్రుడు సూర్యుని చుట్టూ తిరిగి వస్తే 365 డేస్. 365 డేస్ కావాలంటే ఈ భూమి, ఈ చంద్రుడు ఇద్దరు తిరుగుతూ ఆ సూర్యుని చుట్టూ వస్తారు. అప్పుడు మన జీవిత కాలంలో ఏమొస్తుంది? హ్యాపీ బర్త్డే. నీవు పుట్టినరోజు జరుపుకుంటున్నావు. ఈ భూమి, చంద్రుడు సూర్యుని చుట్టూ తిరిగి వస్తున్నాడు.
అప్పుడు 365 డేసే పడుతుంది. ఏంటి 400 రోజులు పట్టొచ్చుగా, 500 రోజులు పట్టొచ్చుగా సంవత్సరానికి? 365 డేస్కే ఒక సంవత్సరం క్లోజ్. న్యూ ఇయర్ జరుపుకుంటున్నాం కదా 365 డేస్ తర్వాతనే న్యూ ఇయర్ వస్తుంది. ఇంత చక్కగా ఈ ప్రకృతి, ఇంత చక్కగా ఈ గ్రహ వ్యవస్థ, ఇంత చక్కగా పంక్చువాలిటీ. ఆలోచించండి, ఫ్లైట్స్ లేట్, బస్సులు లేట్, ట్రైన్స్ లేట్, కానీ ప్రకృతి ఎంత బాగుంది, ఎంత బాగుంది. దేవుని ప్రియ బిడ్డలారా ఆలోచించండి. మన పక్కనే ఉన్న గ్రహం పేరేంటి? మూన్. భూమికి ఉపగ్రహం ఏంటి? చంద్రుడు. ఆ పక్కనే మరో గ్రహాలు ఉన్నాయి. మీకు తెలుసు, సౌర కుటుంబంలో ఉన్న గ్రహాల పేర్లు నేను ఇప్పుడు మీకు చెప్తే టైం సరిపోదు. మీరందరికీ తెలుసు, సోషల్లో ఉంటుంది. సౌర కుటుంబంలో 9 గ్రహాలు. ఎప్పుడైనా మీరు వినే ఉంటారు, 2 ఫ్లైట్స్ ఢీకొన్నాయి అని మీరు వినే ఉంటారు కదా. 2 ట్రైన్లు ఢీకొట్టుకున్నాయి, ఇంత జనం చచ్చిపోయారు అని మీరు వార్తల్లో వినే ఉంటారు. ఒకటే పట్టాలపై 2 ట్రైన్స్ ఢీకొట్టుకుంటాయి. 2 బస్సులు ఢీకొట్టుకొని 20 మంది చనిపోయారు అని మీరు వార్తలు విని ఉంటారు. 2 బైక్స్ ఫేస్ టు ఫేస్ ఢీకొని 2 యువకులు చనిపోయారు. ఇలాంటి వార్తలు మీరు వినే ఉంటారు. ఇలాంటి వార్తలు ఎప్పుడు మనం వింటూ ఉంటాం. ఏనాడైనా 2 గ్రహాలు ఢీకొట్టుకున్నాయా? ఈ విశ్వం పుట్టి 1400 కోట్ల సంవత్సరాలు అయిందని సైన్స్ చెబుతుంది. ఈ విశ్వం పుట్టి 1400 కోట్ల సంవత్సరాలు అయిందని సైన్స్ చెబుతుంది. ఈ భూమి పుట్టి ఈ విశ్వంలో 400 కోట్ల సంవత్సరాలు అయిందని సైన్స్ చెబుతుంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఏనాడైనా మన భూమి పక్కనే ఉన్న చంద్రుడు కానివ్వండి, లేదా చంద్రుడు పక్కనే ఉన్న అంగారకుడు కానివ్వండి, ఢీకొట్టుకున్నారా? చెప్పండి. అంటే ఈ దేవుని వ్యవస్థ, దేవుని అద్భుతమైన సృష్టి ఇంత చక్కగా ఉండడానికి గల కారణం, దేవుడు పంక్చువాలిటీని ఇష్టపడేవాడు. దేవునికి క్రమం అంటే చాలా ఇష్టం. దేవుడికి పద్ధతి అంటే చాలా ఇష్టం. దేవుడికి పంక్చువాలిటీ కావాలి. దేవుడికి మనిషి పర్ఫెక్ట్గా ఉండాలనుకున్నాడు. దేవుడు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఏనాడు భూమి లేటుగా రాలేదే. టీవీ 9లో విన్నారా? ఈరోజు భూమి కొంచెం లేటుగా తిరుగుతుంది అని వార్తలు మీరు విన్నారా? ఈరోజు భూమి కొంచెం స్పీడ్గా తిరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా బెల్ట్లు కట్టుకోండి, బెల్ట్లు పడిపోతారు భూమి మీద నుంచి అని వార్తలు విన్నారా? ఫ్లైట్ ఎక్కినా దిగినా ఏమంటారు? అనౌన్స్మెంట్, ఫస్ట్ బెల్ట్స్ వేసుకోండి అంటారు. ఎందుకంటే ఫ్లైట్ ఎక్కేటప్పుడు యాంగిల్ మారుతుంది, దిగేటప్పుడు యాంగిల్ మారుతుంది. ఈరోజు భూమి కొంచెం స్పీడ్గా తిరుగుతుంది, అందరు చక్కగా బెల్ట్లు వేసుకోండి అని వార్తలు మీరు ఎప్పుడైనా విన్నారా? ఈనాడు భూమి చాలా స్లోగా ఉంటుంది కాబట్టి మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాలనే వార్తలు మీరు ఎప్పుడైనా విన్నారా? దీన్ని బట్టి అర్థం చేసుకుంటే, దేవుని ప్రియ బిడ్డలారా, ప్రకృతి చాలా బాగుంది. ప్రకృతి ఒడిలో మనుషుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ప్రకృతిని అనుభవిస్తూ ఎంతో హ్యాపీగా ఉన్నాడు. ప్రకృతిని నీకోసం తయారు చేసి తల్లి ఒడిలో ఉన్నట్లుగా ప్రకృతి ఒడిలో నిన్ను పెట్టాడు. ఎంతగా ఆలోచించి ఉండాలి దేవుని ప్రియ సంగమా. నా పిల్లలు ప్రకృతిలోనికి వెళ్ళి సంతోషపడాలి. మా డాడీ ఎంత గొప్ప డాడీ, పచ్చిగా మంచి పూల చెట్లు, మంచి ఫలాలు, ఎన్నో రుచులు, బ్యూటిఫుల్ వెదర్, సీనరీస్ బ్యూటిఫుల్, మనుషుడు బ్యూటిఫుల్, మాట్లాడే మానవుడు. ఒకరు తెలుపు అందం, ఒకరు నలుపు అందం, ఒకరు హైట్ అందం, ఒకరు పొడుగు అందం, ఒకరు పొట్టి అందం. ఎవరి పిల్లలు వారికే ముద్దు. ఎంత ప్రేమ! దేవునికి నీవంటే ముద్దు. మర్చిపోకు దేవుని ప్రియ బిడ్డ, దేవునికి నువ్వంటే అమితమైన ప్రేమ. అందుకే ఈ బ్యూటిఫుల్ సృష్టిని నీ పాదాల క్రింద పెట్టాడు. ఆలోచిద్దాం. దేవుడు ఎంతగా ఆలోచించి ఇవన్నీ చేసి ఉంటాడు. ఎవరైనా సౌర కుటుంబాన్ని డ్రాయింగ్ చేయమంటే ఎంత కష్టపడతారో. భూమిని దించాలి,
చంద్రుని దించాలి, అంగారకుడు దించాలి, గ్రహాలను దించాలి, అవన్నీ రౌండ్గా రావాలి, అవి ఒక సర్కిల్లో తిరగాలి, ఆ సర్కిల్లోనే ఉండాలి. ఏంటిదంతా? నిజంగా ఎవరైనా వాటిని తయారు చేయాలంటే ఎంత కష్టమో. వాటి డిస్టెన్సింగ్ అంతా కూడా, వాటి లెక్కలే వేరు. డిస్టెన్స్లో తిరుగుతాయి, దగ్గరికి ఎప్పుడు రావు. భూమి తిరుగుతుంది, పక్కన చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు. ఏనాడైనా దగ్గరగా వచ్చారా? లేదా భూమి చంద్రుడు ఇద్దరు మాట్లాడేసుకొని ఈ మనుషులు మారకుండా ఉన్నారు, వీరిని స్మాష్ చేద్దామని ఈ భూమి తిరుగుతూ తిరుగుతూ సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతే ఎవరు ఆపగలరో చెప్పండి? సూర్యుని దగ్గరికి భూమి తిరుగుతూ తిరుగుతూ వెళ్ళిపోతే ఎవరైనా తాడుపెట్టి లాగగలరా? దేవుని ప్రియ బిడ్డ, దేవుడు జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను చూసి ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడు. దేవుణ్ణి నీ హృదయానికి హత్తుకుంటావు. కీర్తనలు, సామ్స్, కీర్తన 104 అధ్యాయం 24వ వచనం చూద్దాం. యెహోవా, యెహోవా అంటే దేవుడా, ఓ మై లార్డ్, నీ కార్యములు నువ్వు చేసావు కదా, ఎన్నెన్ని విధములుగానున్నవి. ఈ మాట అనాలి ప్రతి ఒక్కరు ఏమనాలి? దేవుడా, ఓ మై లార్డ్, ఓ మై గాడ్, నీవు చేసిన కార్యములు ఎన్నెన్ని విధములు. నేను చూస్తుంటే మతిపోతుంది నాకు, మైండ్ బ్లాక్ అవుతుంది. దేవుడా, ఎన్నెన్ని విధములుగానున్నవి నీవు చేసినవి. జ్ఞానము చేత నీవు వాటిని అన్నింటినీ నిర్మించావు. నీవు కలుగజేసిన వాటితో నీ రెక్కల కష్టమంతో, నువ్వు కలుగజేసిన వాటితో, నీ ఆలోచనలతో భూమి నిండి ఉన్నది. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. దేవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నావు. దేవుడు ఏం చేశారట? జ్ఞానము చేత. దేవుడికి ఎంత జ్ఞానం ఉంటే ఈ సుందరమైన ప్రకృతిని దేవుడు చేశాడు. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 51:15 వచనం. నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణం చేయుచున్నాడు. ఆయన దేవుడు తన బలము చేత భూమిని సృష్టించెను. దేవుడు తన జ్ఞానము చేత ప్రపంచమును, దేవుడు తన జ్ఞానము చేత ఏం చేశారట? ప్రపంచమును, వరల్డ్ను, యూనివర్స్ను స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆకాశానికి ఎక్కడైనా పిల్లర్ ఉందా? ఈఫిల్ టవర్ మీరు చూస్తే అన్ని రాడ్స్, అన్నీ కూడా జాయింట్స్. దానికే వండర్ అంటారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ ఆకాశానికి ఎక్కడైనా ఒక పిల్లర్ అయినా ఉందా? పిల్లర్ పోనీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది, ఒక పిల్లర్ ఉందా భూమి చుట్టూ? శాటిలైట్ భూమి చుట్టూ తిరిగి వస్తుందంటే ఎక్కడ పిల్లర్స్ లేవు. ఈ మైకుకు ఒక స్టాండ్ ఉంది. భూమికి స్టాండ్ ఏది? భూమి స్పేస్లో ఉంది, శూన్యంలో ఉంది, గాలిలో ఉంది, వేలాడుతూ ఉంది. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి. జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. గొప్ప నిర్మాణకుడు ఎవరు? ఈ హెవెన్లీ గాడ్ ఎవరు? గొప్ప నిర్మాణకుడు, బిల్డర్. నా జీవముతోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన బలము చేత, దేవుని బలము చేత ఈ భూమిని సృష్టించాడు. తన జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రూస్ చాప్టర్ 11:3. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. చాలు. ప్రపంచములు దేవుడు ఎలా చేశారట? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. కొంచెం డిఫరెంట్గా ఉంది వాక్యం. పైనేమో దేవుడు కార్యములు చేసేటప్పుడు జ్ఞానమును ఉపయోగించాడు అని రాయించాడు. జ్ఞానము చేత దేవుడు
భూమిని కలుగజేశాడు అని రాయించాడు. ఇర్మీయా గ్రంథంలో కూడా తన జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించెను అని రాయించాడు. హెబ్రీ పత్రికలో ఈ ప్రపంచంలో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అని రాయించాడు. దేవుని ప్రియ బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఈ ప్రపంచం ఇంత బ్యూటిఫుల్గా ఉండటానికి, ఇంత చక్కగా ఉండటానికి గల కారణం జ్ఞానము. దేవుడు జ్ఞానాన్ని ఉపయోగించి చేశాడు అని తెలుసుకున్నాం. రైట్. దేవుడు ప్రపంచంలో తయారు చేసే విషయంలో వాక్యము, దేవుని వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమైనవి అని వ్రాయించాడు. దేవుని వాక్యము ఎవరు చెప్పండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమే లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అనగా ఈ విశ్వాన్ని దేవుడు వాక్యము ద్వారా తయారు చేసుకున్నాడు. ఆయన వాక్యము చేత ప్రపంచమును స్థాపించెను. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. జ్ఞానం అంటే ఎవరు? మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. వాక్యము వలన ప్రపంచమును స్థాపించాడు కదా. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. అనగా ప్రపంచములు యేసుక్రీస్తు ద్వారా దేవుడు తయారు చేసుకున్నాడు, స్థాపించుకున్నాడు. జ్ఞానము ద్వారా చదవండి అమ్మ. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికేమి క్రీస్తు దేవుని శక్తి, క్రీస్తు దేవుని జ్ఞానము. క్రీస్తు ఎవరు? దేవుని జ్ఞానం. క్రీస్తు ఎవరు? దేవుని శక్తి. క్రీస్తు ఎవరు? దేవుని జ్ఞానము. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి. అనగా జ్ఞానం అంటే ఇప్పుడు ఎవరు చెప్పండి? లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రపంచములు నిర్మించేటప్పుడు దేవుడు ఎవరిని వాడుకున్నాడు? మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తును దేవుడు ఉపయోగించుకున్నాడు. దేంట్లో? సృష్టి ప్రారంభంలో, సృష్టిని నిర్మించేటప్పుడు. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. నా జీవము తోడను సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తల బలము చేత. యేసుక్రీస్తు ఎవరు? దేవుని శక్తి. యేసుక్రీస్తు ఎవరు? దేవుని శక్తి. యేసుక్రీస్తు ఎవరు? దేవుని జ్ఞానం. దేవుడు తన బలము చేత అనగా యేసుక్రీస్తు చేత భూమిని సృష్టించెను. దేవుడు యేసుక్రీస్తు చేత భూమిని సృష్టించెను. అందుకే శిలువ మీద యేసుక్రీస్తు బాధపడుతూ ఉంటే, శిలువ మీద యేసుక్రీస్తు ఏడుస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రాణం విడిచినప్పుడు భూమి వణికిపోయింది. అయ్యో, మమ్మల్ని నిర్మించిన నిర్మాణకుడు ఇలా దీనంగా ప్రాణం పెడుతున్నాడా అని భూమి బద్దలైంది. యేసుక్రీస్తు శిలువ మీద కేకలు వేస్తూ ఉంటే బాధతో ఆ భూమి చూడలేక తల్లడిల్లిపోయింది. మనుషుల హృదయం మాత్రం తల్లడిల్లిపోలేదు. మనిషి రాతి హృదయం మాత్రం బద్దలు కాలేదు. భూమి బద్దలైంది. భూకంపం వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇతనేనా మమ్మల్ని డిజైన్ చేశాడు? ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. జ్ఞానము చేత, ఆయన బలము చేత అనగా యేసుక్రీస్తు చేత భూమిని సృష్టించెను. భూమి బాధపడింది. మనిషికి బాధ లేదు, ఏం లేదు. హ్యాపీగా ఉన్నాడు. ఎంజాయ్. ఈ విశ్వం ఎవరి ద్వారా నిర్మించబడింది? ఇప్పుడు చెప్పండి. యేసుక్రీస్తు ద్వారా. ఈ ప్రపంచములు దేవుని జ్ఞానము చేత అనగా క్రీస్తు చేత. యేసుక్రీస్తు ఎవరు? దేవుని ప్రియ కుమారుడు.
సముద్రాన్ని గద్దిస్తే మిక్కిలి నిమ్మలమాయన. ఎందుకు? అమ్మో, మా డిజైనర్ ఇతనే, మా ఆర్కిటెక్చర్ ఇతనే. ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రకృతి ఇంత బాగా ఎందుకుందో తెలుసా? ప్రకృతి క్రీస్తు లక్షణాలను కలిగి ఉంది. ఈ ప్రకృతి ఇంత బ్యూటిఫుల్గా ఎందుకుంది? ఈ ప్రకృతి క్రీస్తు లక్షణాలను మొత్తం కలిగి ఉంది. జేమ్స్ చాప్టర్ 3 verse 17, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. ముంచుకుందాం త్వరగా. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. అయితే పైనుండి వచ్చు జ్ఞానము, చాలమ్మ, జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి వచ్చింది. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పైనుండి వచ్చింది. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు లోకంలోనికి? పైనుండి వచ్చాడు. ఎవరి కోసం? మన కోసం. ప్రకృతి ఇంత బాగా ఉండడానికి గల కారణం ఏంటి? యేసుక్రీస్తు. అతని లక్షణాలు ప్రకృతిలో ఉంటాయి. ఎంత గొప్ప గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంట? పైనుండి వచ్చింది. ఇప్పుడు చదవండి. జ్ఞానము పైనుండి, అయితే పైనుండి వచ్చి జ్ఞానము, చాలా జ్ఞానానికి ఉన్న లక్షణం ఏంటి? యేసుక్రీస్తుకి ఏముంది? పవిత్రత. యేసుక్రీస్తు ఎవరు? పరిశుద్ధుడు. అతనిలో ఏ దోషమో లేదు, ప్రకృతిలో కూడా ఏ దోషము లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, ప్రకృతి చాలా బాగుంది. ఫోటోలు దిగుతావు కదూ ప్రకృతి దగ్గర. సముద్రం దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగుతారు, పూల చెట్లు కనబడితే ఫోటోలు దిగుతారు, గార్డెన్కి వెళ్ళి ఫోటోలు దిగుతారు కదా. ప్రకృతి. జ్ఞానం ఎలాంటిదట? పవిత్రమైనది. యేసుక్రీస్తు ఎవరు? పరిశుద్ధుడు. నెక్స్ట్ తర్వాత జ్ఞానము ఎలాంటిదట? సమాధానకరమైనది. యేసుక్రీస్తు ఎవరు? సమాధానకర్త. యేసుక్రీస్తు ఎవరు? సమాధానకర్త. యేసుక్రీస్తు ఏమంటాడు? కొట్టుకోండి, చచ్చిపోండి అంటాడా ఎక్కడైనా? అవసరమైతే ప్రాణం పెట్టి బిడ్డ అంటాడు. ఎవరి కోసం? నీ శత్రువుకు అన్నం పెట్టి బిడ్డ అంటాడు. నీ శత్రువును క్షమించమ్మా అంటాడు. కొట్టిన వాడిని కొట్టక, తిట్టిన వాడిని తిట్టక ఉంటారా? ఉండగలరా? క్రీస్తు ఉంటే ఉండగలవు, డెఫినెట్గా ఉండగలవు క్రీస్తు నీలో ఉంటే. ప్రకృతి ఇంత బాగుండడానికి గల కారణం ఏంటి? బికాజ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనిషి పాడైపోయాడంటే కారణం ఏంటి? క్రీస్తు యేసు నీలో లేడు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. నెక్స్ట్ మృదువైనది. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? మృదువుగా పట్టుకొని శిలువను ఎక్కించడానికి వస్తే వారికి సరెండర్ అయిపోయాడు. ఎంత మృదువుగా సరెండర్ అయిపోయాడో ఆనాటి సైనికులు ఆశ్చర్యపోయారు. ఏంటి ఇతను ఇంత ఈజీగా దొరికిపోయాడు మాకని. మృదువైనవాడు, బ్యూటిఫుల్, హ్యాండ్సమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అందగాడు, మృదువైనవాడు. అతను చూస్తే మనసు పెట్టి పడిపోతావు అతని పాదాల దగ్గర. నెక్స్ట్ యేసుక్రీస్తు ఎలా ఉంటాడు? చిన్న పిల్లవాడిలా సులభముగా లోపడతాడు. అడిగినవన్నీ ఇస్తాడా? అడిగినవన్నీ ఇస్తాడు. నీ పిల్లలు నీ మాట వినరు, మన పిల్లలు మన మాట వింటారా? లోబడతారా? దేవుని ప్రియ బిడ్డలారా, జ్ఞానము లోబడును, ప్రకృతి లోబడుతుంది నాడు. నీకంటే పెద్దగా ఉంటుంది చెట్టు, నీవు ఎక్కుతావు. ఒరే ఎవడరా నువ్వు, నాపైకి వస్తున్నావు అంటుందా చెట్టు? నిజంగా చెట్టు వెంటబడి తన్నితే మనుషులు ఉంటారా? మామిడికాయలు బాగున్నాయని చెట్టు ఎక్కితే చెట్టు పట్టుకొని మెత్తగా కుమ్మేస్తే నాపైకి ఎందుకు ఎక్కుతున్నావురా, అసలు నువ్వు ఎవడరా నువ్వు అంటుందా చెట్టు? మీకు తెలుసు కొబ్బరి చెట్టు ఎత్తుగా ఉంటుంది కదూ, కొబ్బరి బొండలు బాగా తాగుతాం కదా. కొబ్బరి చెట్టు ఎక్కగానే చెట్టు పైనుంచి ఒకసారి కిందికి నెట్టేస్తే చెప్పండి బాగుంటుందా? ఎవరిపై కంప్లైంట్ ఇస్తాడు? చెట్టు పైకి ఎక్కగానే చెట్టు నన్ను కిందికి నెట్టేసింది సార్ అంటాడా? మనిషి చెట్టుపైకి ఎక్కి కొబ్బరి బొండాలు తెంపుతూ ఉంటే ఎవడరా నువ్వు, నా కాయలు తెంచుకుంటున్నావు అంటుందా?
చెప్పండి, అంటుందా? సులభముగా లోబడుతుంది. తెంపుకో. ఏంట్రా నువ్వు అసలు నీళ్లు పోసావా నాకు అంటుందా? ఓ చెట్టు మనకంటే ఎంతో పెద్దని చెట్టు నీకు లోబడుతుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ విజ్డమ్, బికాజ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నెక్స్ట్, మంచి ఫలములు ఇస్తుంది నీకు. పైకి ఎక్కగానే మామిడి చెట్టు పైన మంచి పండు ఉంటుంది. నువ్వు ఎక్కగానే ఆ పండు కాయగా మారుతుందా? పండుగానే ఉంటుందా? చెప్పండి. పైకి ఎక్కగానే కాయగా మారి కిందికి పోగానే పండు, మళ్ళీ పైకి ఎక్కగానే కామెడీ చేస్తుందా? మనలా కామెడీ చేస్తామా? మనం ఎంత వేషం చేస్తామో, మనం ఎంత వేషగాళ్ళమో, చాలా యాక్టింగ్ చేస్తాం. చెట్టు యాక్టింగ్ చేస్తుందా? పైకి ఎక్కగానే కొబ్బరికాయలు గాయబ్, బోండాలు గాయబ్, కింది దిగగానే మళ్ళీ కనబడతాయి కాయలు కదా. చెట్టు ఎక్కగానే కాయలు ఉండవు, కిందకి రాగానే కాయలు ఉంటాయి. దాన్ని ఏమంటారు? అమ్మో వేషం కట్టింది చెట్టు, మాయదారి చెట్టు అంటారా లేదా? పక్షపాతమైనను వేషధారణైనను లేదు, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. ఏంటి? జ్ఞానము. జ్ఞానము. ఈ క్వాలిటీస్ అన్నీ యేసుక్రీస్తులో ఉంటాయి. ఈ క్వాలిటీస్ అన్నీ చిన్న పిల్లల్లో ఉంటాయి. చిన్నపిల్లలు ఎలా ఉంటారు? మృదువుగా, ముద్దొచ్చే బుగ్గలు, ముద్దొచ్చే పాదాలు, పవిత్రంగా, మంచి మెంటాలిటీ. వాళ్ళలో ఎలాంటి పార్షాలిటీ ఉండదు కదూ చిన్నపిల్లలు. ఆ లక్షణాలన్నీ యేసుక్రీస్తులో ఉంటాయి. మరి ఆ లక్షణాలే ఈ ప్రకృతిలో ఉన్నాయి. కారణం ఏంటి? వాటిని తయారు చేసింది ఎవరు? యేసుక్రీస్తు ద్వారానే. క్రీస్తు ద్వారానే ప్రపంచంలో నిర్మించాడు దేవుడు. అందుకే క్రీస్తు లక్షణాలు ఎక్కడున్నాయి? క్రీస్తు లక్షణాలు ఎక్కడున్నాయి? ప్రకృతిలో ఉన్నాయి. ఈ ప్రకృతిలో ఉన్నాయి. మరి క్రైస్తవుడు ఎవరు? గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ అనగా మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రిస్టియన్స్ అంటే ఎవరు? క్రీస్తును ధరించుకున్నవారట. క్రీస్తును ధరించుకున్న వారిలో ఏముండాలి? పవిత్రత, సమాధానము, మృదుతత్వము, సులభముగా లోబడినది, కనికరము, మంచి ఫలము, పక్షపాతము, వేషధారణ ఉండటానికి వీలు లేదు. క్రైస్తవుడి లక్షణం, ప్రకృతి లక్షణం సేమ్గా ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. క్రైస్తవుడు ఎలా ఉంటాడు? సమాధానంగా. క్రైస్తవుడు ఎలా ఉంటాడు? గొడవలకు పోడు. క్రైస్తవుడు ఎలా ఉంటాడు? ప్రేయర్ఫుల్గా. విశ్వాసం ఎలా ఉంటాడు? నెమ్మదిగా, దేవుని నమ్ముకొని పీస్ఫుల్గా ఉంటారు, ప్రశాంతంగా. ప్రకృతి కూడా అలాగే ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, క్రీస్తు స్వరూపము మరి మనలో ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 దయచేసి ముగించుకుందాం. 5వ అధ్యాయము 13. అంటే మీరు లోకమునకు ఉప్పు. ఎవరు? క్రైస్తవుడు. ఉప్పు వేస్తే ఎంత టేస్ట్గా ఉంటుంది? ఇంత కూర వండుతారు, ఉప్పు లేకపోతే బాగుంటుంది చెప్పండి. అంటే క్రైస్తవుడు అంటే ఎవరు? టేస్ట్, ప్రకృతి. ఓ క్రైస్తవ విశ్వాసం చూస్తే ఇంత ప్రశాంతంగా ఉన్నాడేంటి తను, ఇంత ప్రశాంతంగా ఉంది ఏంటి అని ఆలోచించాలి. ఒక పువ్వును చూసినప్పుడు, ప్రకృతిని చూసినప్పుడు మతిపోతుందే ఆలోచించి, ఇంత బ్యూటిఫుల్గా ఉందేంటి. అందుకే ఈ పాఠం. మనము లోకానికి ఎలా ఉండాలట? ఉప్పై ఉన్నారు. చదవండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ ఉప్పే నిస్సారమైతే, ఈ ఉప్పే పనికి రాకపోతే, ఈ ఉప్పుకే ఉప్పు క్వాలిటీ లేకపోతే, క్రైస్తవుడుగా బతకకపోతే దేవుడు బాధపడిపోతా ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ క్రైస్తవుడు లోకాన్ని కాపాడాలి. ఉప్పు భద్రపరిచే గుణం ఉప్పుకే ఉంది. ఉప్పు టేస్ట్గా ఉంటుంది. మనము టేస్ట్గా ఉండాలి లోకంలో. క్రీస్తు యేసుకు దాసులుగా, పరిచారకులుగా మనం జీవించాలి.
ప్రకృతి ఎలా పరిచర్య చేస్తుంది చెప్పండి? ప్రకృతి పరిచర్య చేస్తుందో లేదో చెప్పండి? ప్రకృతి మనకు సేవ చేస్తుందో లేదో చెప్పండి? చేస్తుంది. మరి మనమెందుకు దేవుడికి సేవ చేయకూడదు చెప్పండి? ప్రకృతి సేవ చేస్తున్నప్పుడు 1400 కోట్ల సంవత్సరాలుగా ప్రకృతి సేవ చేస్తున్నప్పుడు మనమెందుకు దేవుని పని చేయకూడదు? మనమెందుకు సేవ చేయకూడదు? మనమెందుకు క్రీస్తులా బ్రతకకూడదు? ఒక మంచి తీర్మానంతో పాఠాన్ని ముగించుకుందాం. ఒక మంచి తీర్మానంతో పాఠాన్ని ముగించుకోవాలి. మనం ఉప్పుగా ఉన్నామా లేదా ముప్పుగా ఉన్నామా? ప్రశ్న. ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఈ ప్రకృతి అంతా ఇంత బాగా ఉండటానికి గల కారణం లార్డ్ జీసస్ క్రైస్ట్ అని మేము లేఖనాలను బట్టి తెలుసుకొని ఎంతో సంతోషిస్తున్నాం. అవును తండ్రి, ప్రకృతి ఒడిలో మమ్మల్ని పెట్టి మేము మిమ్మల్ని కనుగొంటామేమోనని ఎదురు చూస్తున్న తండ్రి, పరిశుద్ధ గ్రంథం ఇది ఒక మత గ్రంథము కాదని జ్ఞాన గ్రంథమని తెలుసుకునే విధంగా కృపచూపు నాయన, కృపచూపండి. ప్రతి ఒక్కరిని కాపాడండి. మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరిని కాపాడుతున్న దేవా మీకు స్తుతులు, మీకు స్తోత్రములు తండ్రి. మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా వర్షాన్ని ఇస్తూ, మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా గాలిని వెలుతురునిస్తూ మీ ప్రేమను చూపిస్తున్న మా పరమ తండ్రి మీకు స్తుతులు, మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు దేవా. ఈ ప్రకృతి ఇంత బాగుండడానికి గల కారణం యేసుక్రీస్తని, యేసుక్రీస్తును ఈ ప్రకృతి ధరించుకున్న విషయాన్ని మేము తెలుసుకున్నాం. మరి మేము కూడా క్రీస్తుని ధరించుకొని ఉంటే మాలో పవిత్రత, పరిశుద్ధత ఇవన్నీ ఉండాలి. మేము లోకంకు ఉప్పుగా ఉండాలి, టేస్ట్గా ఉండాలి అని మీరు ఆశపడ్డట్టుగా మేము జీవించటకు కృప చూపండి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను, సోషల్ మీడియా ద్వారా మీ మాటలు వింటున్న మీ పిల్లలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు ప్రపంచానికి చేరవేస్తూ, అనేకులకు షేర్ చేస్తూ, మీ జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియపరిచి ఈ పరిచర్యల్లో ప్రభు నాతో పాటు పాలివారిగా ఉండటకు సహాయం చేయండి. మీ మాటలు గొప్పగా ఫలింపచేయండి. ఈ పరిచర్యను దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధిపరచండి. ఇంతవరకు చేసిన ప్రతి సహకారాన్ని బట్టి, సహాయతను బట్టి మరొకసారి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ పవిత్ర నామములో మిమ్మల్ని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనందరికి తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.